హాయ్ అండి. నిన్న మన సబ్‌స్క్రైబర్స్ ఒకరు మేము దోస పైన చల్లే కారపొడి గురించి వీడియో చేసి పెట్టమన్నారండి. వారి కోసమని ఈ వీడియో చేస్తున్నాను. మేము దోస పైన చల్లే కారపొడి ఇంకా ఇడ్లీలోకి, దోసల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేయనండి. బయట తెచ్చుకుంటాము. అయినా సరే చాలా బావుంటుందిది. ఇంట్లో చేసుకునే వాళ్ళ కోసం ఒక వీడియో అయితే చేశానండి. ఆ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఎవరికన్నా కావాలితే చూడండి. మేము వాడే కారపొడి ఇదేనండి. రుచి ఇడ్లీ, వడ, దోసలోకి అన్నిటిలోకి ఉపయోగపడే కారపొడండి. రుచి బ్రాండ్ అండి. ఎప్పుడు ఇదే వాడతాము. చాలా బావుంటుంది టేస్ట్ అయితేని. ఒకవేళ ఎవరైనా ఇంట్లో తయారు చేసుకోలేకుండా ఎవరైనా బయట కొనుక్కోవాలనుకునే వాళ్ళ కోసం లింక్ నేను వీడియో పైన ప్లే చేస్తానండి. ఎవరికైనా కావాలితే తీసుకోండి. దాన్ని మీరు క్లిక్ చేశారంటే గనక ఆ ప్రొడక్ట్ అనేది వస్తుంది. మీకు నచ్చితే తీసుకోండి. మనం ఏది తీసుకున్నా సరే రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా అని చూసుకొని తీసుకోవాలండి. ఎందుకంటే మనకు దగ్గరకొచ్చిన తర్వాత అది ఒకవేళ మనకు నచ్చకపోతే గనక వెంటనే రిటర్న్ చేసేలా ఉండాలి. నేను ఆన్‌లైన్‌లో ఏది తీసుకున్నా సరే రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా అనేసి చూసయితే తీసుకుంటానండి. ఈరోజు మా హోటల్‌లో అయితే పెద్ద ఆర్డర్‌లయితే ఏమి రాలేదండి. మామూలు గిరాకయితే అవుతుంది. పెద్ద ఆర్డర్‌లు ఇచ్చాయని ఈ రోజు వచ్చేవాడు గానీ ఈ రోజైతే రాలేదండి. చాయ్ గిరాకొస్తే చాయ్ అయితే పార్సెల్ చేస్తున్నాము. పార్సెల్ చేయడం అంటే కొంచెం కష్టమేనండి. కొంచెం చెయ్యి కాలిపోతూ ఉంటది. ఇదంతా పార్సెల్ చేసి జాగ్రత్తగా కట్టివ్వాలండి. లేదంటే దారం ఏదైనా కొంచెం ఊడిపోయినా గానీ చాయ్ మొత్తం లీక్ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్